భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆయుధాల్లో అజ్ఞాతాన్న ఉన్న వీడి జనజీవన స్రవంతిలో కలవండని పిలుపునిచ్చారు పోలీసులు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట మెగా మావోయిస్టు పార్టీ వివిధ క్యాడర్లకు చెందినటువంటి 19 మావోయిస్టులు పార్టీ దళ సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 19 మంది మావోయిస్టు పార్టీ దళ సభ్యులు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అలాగే ఓఎస్డీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ప్రోత్సాహక పథకాలు వారికి అందజేస్తామని ఎస్పీ రోహిత్ రాజు మీడియా ఎదుట వెల్లడించారు. గత నెలలో లొంగిపోయిన ఏసీఎం క్యాడర్ మావోయిస్టు పార్టీ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చెక్కును ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు. సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఈ రోజు సరెండర్ అయిన క్యాడర్ లో ఇంపార్టెంట్ క్యాడర్స్ డివిసిఎం ర్యాంక్ క్యాడర్. అతని పేరు వచ్చేసి నారోటి మనీష్ అలియాస్ లోకేష్. ఇతను సౌత్ బస్తర్ డివిజన్ కమిటీలో పనిచేస్తున్నారు. అంతకుముందు సెకండ్ సిఆర్సీలో కూడా పనిచేయడం జరిగింది. అదే కాకుండా 2 ఏసీఎం ర్యాంక్ క్యాడర్స్ ఉన్నారు. ఈచ్ వ్యక్తి పైన 4 lakhs రివార్డ్ ఉంది. పేరు వచ్చేసి మడవి నంద, పామేడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నివాసం ఉంటారు వీళ్ళు. ఇతను ప్రీవియస్ గా కూడా సీసీఎం మెంబర్స్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ గార్డ్ గా పనిచేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ 8 to 9 years పార్టీలో పనిచేయడం జరిగింది. మన ముందుకు వచ్చి ఈ రోజు సరెండర్ అయ్యారు. అంతేకాకుండా ఇంకొక ఏసీఎం ర్యాంక్ క్యాడర్ మడవి హండ. ఇతను బెటాలియన్ లో ఫస్ట్ కంపెనీలో ఒక సెక్షన్ కి కమాండర్ గా బాధ్యతలు ఈ రోజు మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. సో దీని అంతటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు, ఎస్హెచ్ఓస్, కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి కూడా డిఎస్పీస్, ఏఎస్పీస్, అదేవిధంగా ఓఎస్డి, అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ తోటి కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ 141 అదేవిధంగా 81 ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి మన జిల్లాని మావోయిస్ట్ ప్రభావం లేకుండా తీర్చిదిద్దడంలో వీళ్ళందరూ కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నారు. వారందరికీ